మహబూబాబాద్ జిల్లా కురవి పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసిన కాంగ్రెస్ నాయకుడు తుకారాం నాయక్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమాలపై దృష్టి పెట్టి హామీలను అమలు చేస్తుందని తుకారాం నాయక్ చెప్పారు. ప్రజలకు అండదండగా ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటున్న తుకారాం కురవి సాయిబాబాను దర్శించుకున్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని తుకారాం నాయక్ గ్రామస్తులను కోరుతున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో మెజారిటీ సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని తుకారాం నాయక్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి రామచంద్ర నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా బాను తుకారాం నాయక్ గారికి ప్రకటించడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా సోదరులు మా మిత్రులందరికీ సర్పంచ్ అభ్యర్థిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను గతంలో 5 సంవత్సరాలు సర్పంచ్గా, మా మేడం 5 సంవత్సరాలు ఎంపీటీసీగా, గతంలో 5 సంవత్సరాలు వార్డు మెంబర్గా ఈ కోరి ప్రజలు నన్ను గెలిపించి వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చారు. మళ్ళీ ఈసారి కూడా నన్ను కోరి ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ 5 సంవత్సరాలు సర్పంచ్ చేస్తే వారికి గతంలో చేసిన పనులు లెక్క మళ్ళీ అన్ని పనులు చేయగలుగుతానని నమ్మకంతో రామచంద్ర నాయక్ గారు నాకు హామీ ఇచ్చారు. గతంలో కూడా పనులు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫునే గెలిచాను. ఇంతకుముందు కొరి గ్రామంలో అనేక పనులు చేశాను. ఆ గుర్తింపు ఉన్నది. మళ్ళీ ఓటర్ల ద్వారా మనమే చేసుకునేది ఏంటంటే గతంలో చేసిన పనుల కంటే మళ్ళీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి